సర్వాహమితి విభూతి సహితం అని చెప్పారు. అలాగే షాదృష్మతం అత సిద్ధేతద పునరస్తద పరిణతం చ ఈశ్వర మహా అవ్యయం. మహా అవ్యయం అంటే ఆ మహా అవ్యయమైన పరబ్రహ్మ స్వరూపమైన ఈశ్వరుని తెలుసుకోవాలంటే ఈ మార్గం ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. సారీ, పదభ్రష్టం మాత్రాహీనం, సమస్తం క్షమ్యతాం. ఏమనుకోకండి, కొంచెం ఆఖరిలో కొంచెం చిన్న తడబడ్డాను. బట్ మనం భగవంతుడిని ఎలా తెలుసుకుంటామంటే శ్రవణాత్, మననాత్, జ్ఞానాత్, సంకీర్తనాత్ సర్వాత్మమితి మహావిభూతి. మహావిభూతి సహితం షాదృషితం స్వతః అని చెప్పారు. అంటే ఇవాళ నేను మీతో పంచుకుందాం అనుకున్న విషయం అంతే. థ్యాంక్ యూ. మీ సమయాన్ని మీ ద్వారా